లాస్ట్ ఇయర్ ఈ సెలబ్రిటీ దగుడు సేట్ గణేష్ గణపతికి 66 క్యారెట్ల ఒక డైమండ్ ని ప్రెజెంట్ చేశారు. అండ్ దాని తర్వాత 2 months తర్వాతనే చాలా సెన్సేషన్ అయ్యాడు ఈ యాక్టర్. తను వరల్డ్ లోనే ఎక్స్పెన్సివ్ అయిన రోల్స్ రాయిస్ కార్ ని కొన్నాడు. అండ్ అది తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టాడు. తను చాలా వైరల్ అయిపోయింది. 12 కోట్ల కార్ ఇది. వావ్, ఎంత కాస్ట్లీ కార్ కదా. అండ్ ఎవరి తినని ఎక్కడో చూసినట్టుంది కదా. ఎస్, తనే వివేక్ ఒబెరాయ్. ఎవరు ఈ వివేక్ ఒబెరాయ్? ఎక్కడో చూసినట్టుంది కదా. ఎస్, గుర్తుకొచ్చింది. రక్త చరిత్ర 1 and 2, వినయ విధేయ రామ, లూసిఫర్, వివేకం, రైట్, ఇలాంటి తెలుగు తమిళ్ మూవీస్ లో విలన్ గా చేశారు కదా. కానీ వివేక్ ఒబెరాయ్ ఒకప్పుడు బాలీవుడ్ లో ఊపేసిండు. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ ఆఫ్ బాలీవుడ్ అని కూడా అన్నారు. కానీ సడన్ గా కనుమరుగైపోయాడు. మరి ఇప్పుడు ఇదే వివేక్ ఒబెరాయ్ మొత్తం భారతదేశ ఫిలిం ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ యాక్టర్ గా ఇప్పుడు ఎదిగాడు. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్, వివేక్ ఒబెరాయ్ ప్రస్థానం బాలీవుడ్ లో కంపెనీ అనే మూవీతో జరిగింది. ఈ మూవీని రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేశారు. అండ్ తన డెబ్యూ మూవీతోనే పెద్ద హిట్ కొట్టి సక్సెస్ సాధించాడు. బాలీవుడ్ లో ఒక సెన్సేషన్ గా మారిండు వివేక్ ఒబెరాయ్. తనని నెక్స్ట్ షారుఖ్ ఖాన్ గా పిలవడం స్టార్ట్ చేశారు. ఇంకేముంది, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడం స్టార్ట్ చేశాడు. రోడ్, సాథియా, దమ్, డర్నా మనా హై, యువ, క్యూ హో గయానా, ఇలా కంటిన్యూగా మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడే ట్విస్ట్ వస్తుంది. తన సక్సెస్ కి దిష్టి తాకిందో ఏమో పాపం. తను క్యూ హో గయానా అనే మూవీ ఐశ్వర్యరాయ్తో చేశాడు. ఇదే టైంలో వివేక్ ఒబెరాయ్ అండ్ ఐశ్వర్యరాయ్ మధ్యలో సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది. డేటింగ్ చేయడం మొదలు పెట్టారు. ఏ ఈవెంట్ లో అయినా, ఏ ఫంక్షన్ లో అయినా ఇద్దరు కలిసి రావడం మొదలు పెట్టారు. అందరికీ అర్థమైంది వీరిద్దరు ఫుల్ ప్రేమలో మునిగిపోయారని. ప్రతి లవ్ స్టోరీలో ఒక విలన్ ఉన్నట్టే వివేక్ ఒబెరాయ్ లవ్ స్టోరీలో కూడా ఒక విలన్ ఉన్నాడు. ఇప్పుడే తన ఎంట్రీ టైం వచ్చేసింది. ఆ విలన్ ఎవరో కాదు ఫ్రెండ్స్, బాలీవుడ్ కింగ్ అయిన సల్మాన్ ఖాన్. అవును ఫ్రెండ్స్, సల్మాన్ ఖాన్ కి ఐశ్వర్య అంటే చాలా పిచ్చి ప్రేమ అని ఆ టైంలో మొత్తం భారతదేశానికి తెలుసు. అంతే, ఇంకేముంది, సల్మాన్ ఖాన్ అనే విలన్ వివేక్ ఒబెరాయ్ అండ్ ఐశ్వర్యరాయ్ లవ్ స్టోరీలో చిచ్చు పెట్టేసిండు. ఒక రోజు వివేక్ ఒబెరాయ్ మీడియా ముందుకు వచ్చి సల్మాన్ ఖాన్ తనను తాగి ఫోన్లో బెదిరించాడని, ఇంకా చాలా మాట్లాడాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఫ్రెండ్స్? సడన్ గా వివేక్ ఒబెరాయ్ తను ఒప్పుకున్న సినిమాలు చేజారిపోతున్నాయి. తను చేసిన సినిమాలు ఏవి హిట్ కావడం లేదు. అన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతున్నాయి. తనకి అండ్ ఐశ్వర్యరాయ్ మధ్యలో కూడా బ్రేకప్ అయ్యింది. 2010 వరకు తన సినిమాలన్నీ ఫ్లాపే. ఎవరు సినిమాలకు సైన్ చేయడం లేదు. పైగా అండర్ వరల్డ్ నుంచి కూడా తనకు బెదిరింపులు వచ్చాయంట. ఫైనాన్షియల్ గా కూడా బాగా లో అయిపోయాడు. ఆ తర్వాత కూడా రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా తన లక్ ట్రై చేశాడు. తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజెస్ లో కూడా సినిమాలు చేశాడు విలన్ గా. కానీ వర్కౌట్ కాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. ఓవరాల్ గా తను ఇంత కష్టపడుతూ ఒక ఫెయిల్డ్ యాక్టర్ గా మిగిలిపోయాడు ఫ్రెండ్స్. వివేక్ ఒబెరాయ్ టోటల్ గా డిప్రెషన్ లోకి జారిపోయాడు. తన యాక్టింగ్ కెరియర్ ని పక్కన పెట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. డామిట్, ఇక్కడే కథ అడ్డం తిరుగుతుంది. మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాం ఫ్రెండ్స్. వివేక్ ఒబెరాయ్ ఫాదర్ సురేష్ ఒబెరాయ్. తను 80s లో 90s లో ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ గా నిలిచారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశారు. సురేష్ ఒబెరాయ్ గారు తన కొడుకైన వివేక్ ఒబెరాయ్కి చిన్నప్పుడు అంటే 7-8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు సమ్మర్లో వెకేషన్స్ కి పంపించకుండా చాలా బిజినెస్ ట్రిక్స్ అండ్ టిప్స్ నేర్పించేవారట. పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఇచ్చి వాటి యాక్చువల్ కాస్ట్ ఓ పేపర్లో రాయించి దానిపైన ఎంత లాభానికి అమ్ముకుంటావో నీ ఇష్టం అని చెప్పి పోయి అమ్మి యాక్చువల్ కాస్ట్ అమౌంట్ మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పేవారంట. అండ్ వివేక్ ఒబెరాయ్ కూడా ఈ విధంగా చేసేవాడంట. సరే, తను సక్సెస్ఫుల్ అయితే కాలేదు ఆ టైంలో. అండ్ ఇదే తన ఫస్ట్ బిజినెస్ స్టెప్. చిన్నప్పుడే వివేక్ ఒబెరాయ్ బేసిక్స్ ఆఫ్ బిజినెస్ ఓనమాలు నేర్చుకున్నాడు. టీనేజ్ కి వచ్చేసరికి తను చిన్న బిజినెస్లు చేసేవారు. చిన్న డాక్యుమెంటరీస్ కి తన వాయిస్ డబ్ చేసి డబ్బులు సంపాదించేవారు. 16-17 ఏళ్ల వయసు వచ్చేసరికి తన దగ్గర సొంతంగా సంపాదించిన 5 నుంచి 6 లక్షలు జమ అయ్యాయంట. ఇంకేముంది, ఇక్కడితో తన ఆకలి తీరలేదు. డబ్బులు ఫాస్ట్ గా సంపాదించాలని తను స్టాక్ మార్కెట్ లో దిగాడు. అండ్ అక్కడ ఇక్కడ కొద్దిగా స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ పెంచుకొని జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 to 3 years లో
50 లక్షల వరకు సంపాదించాడంట. అండ్ ఆ డబ్బులని ఇంకా డబుల్ చేద్దామని మళ్ళీ ఇన్వెస్ట్ చేశాడు. కానీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ గేమ్ ఎలా ఉంటుందంటే లక్షల కోట్లు ఉన్న వాడిని నిమిషాల్లో బికారిని చేస్తుంది. అండ్ అదేవిధంగా బికారిని కోట్లు వరిస్తాయి. ఇదే జరిగింది. మొత్తం డబ్బంతా స్టాక్ మార్కెట్లో లాస్ అయ్యింది. ఇక చేసేదేమి లేక 22 ఏళ్ల వయసులో తన తండ్రి పలుకుబడితో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు కంపెనీ మూవీతో. అండ్ తన ఏజ్ 32 వచ్చేసరికి తను ఒక పెద్ద ఫ్లాప్ హీరో అయ్యాడు. తను 8 నుంచి 10 ఫిల్మ్లు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయ్యాయి. అండ్ ఒక లగ్జరీ లైఫ్ నుంచి ఈఎంఐస్ లైఫ్కి వచ్చాడు. సో తనకు అర్థమైపోయింది ఫిలిమ్స్ యాక్టింగ్స్ ఆర్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ అని. వివేక్ ఓబెరాయ్కి బిజినెస్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను బిజినెస్లోకి దిగాడు. వివేక్ ఓబెరాయ్ ఒక స్మార్ట్ బిజినెస్ మ్యాన్. తను ఏ బిజినెస్లో స్కోప్ అండ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉందో రీసెర్చ్ చేశారు అండ్ దుబాయ్కి షిఫ్ట్ అయ్యారు. అండ్ 2025 వచ్చేసరికి వివేక్ ఓబెరాయ్ నెట్వర్త్ వచ్చేసి 145 బిలియన్స్, అంటే అక్షరాల 1200 కోట్లు. మీకు తెలుసా, ఇప్పుడు వివేక్ ఓబెరాయ్, విరాట్ కోహ్లీ, అల్లు అర్జున్, రణబీర్ కపూర్ ఇలా వీళ్ళందరికంటే రిచెస్ట్ పర్సన్గా ఎదిగారు ఫ్రెండ్స్. చూడండి, దీని మీద ఆర్టికల్ కూడా వచ్చింది. వివేక్ ఓబెరాయ్ ఎలాంటి మార్కెట్ సెలెక్ట్ చేశారంటే పబ్లిక్కి కంపల్సరీ అవసరం అండ్ మిడిల్ క్లాస్ వాడికి ఒక కళ, అదే ఒక ఇల్లు. ఈ ఐడియానే వివేక్ ఓబెరాయ్ క్యాపిటలైజ్ చేశారు. తన ఫస్ట్ బిజినెస్ వచ్చేసి కరమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ 2011లో స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ మోటివ్ వచ్చేసి ఒకటే, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక అఫోర్డబుల్ ఇల్లు కట్టించడం. అండ్ ఈ విషయంలో సక్సెస్ కూడా అయ్యారు. కొన్ని వేల మంది కుటుంబాలకు ఇళ్లను కట్టించి ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి వివేక్ ఓబెరాయ్ మార్కెటింగ్ చాలా అద్భుతంగా చేశారు. ఏ ఫ్యామిలీ అయినా సరే రిజిస్ట్రేషన్కి వస్తారో వాళ్ళకి ఇచ్చే ఆతిథ్యం అద్భుతం. వాళ్ళకి ఒక సెలబ్రిటీ లెక్క ట్రీట్ చేయడం, మంచి భోజనం పెట్టించడం, రిజిస్ట్రేషన్ అయ్యాక హెలికాప్టర్లో ఆ ఫ్యామిలీని ఒక ట్రిప్ కొట్టించడం, ఇలా ఒక కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ చేయడం వల్ల వివేక్ ఓబెరాయ్ ఆలోచనల విధానాలు తెలుస్తున్నాయి. అండ్ తను తన కస్టమర్కి ఎంత వాల్యూ ఇస్తారో అని కూడా తెలుస్తుంది. దీనివల్ల తను కొన్ని వేల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంటి కళ నెరవేరడమే కాకుండా తను డబ్బులు కూడా చాలా అంటే చాలా సంపాదించాడు. ఇక్కడతో ఆగలేదు ఫ్రెండ్స్. తను తన నెక్స్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు. అండ్ అదే తన నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి B&W డెవలప్మెంట్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ, ఇంకొక రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేశాడు. తను మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు కట్టించడం తర్వాత తను డైరెక్ట్ టార్గెట్ వచ్చేసి హై క్లాస్ రిచ్ పీపుల్. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసు తనకి, దుబాయ్లో కదా. ఎస్, దుబాయ్లో ఈ B&W డెవలప్మెంట్స్ కంపెనీని దుబాయ్లో స్టార్ట్ చేశాడు. అండ్ వివేక్ ఓబెరాయ్ కూడా దుబాయ్ షిఫ్ట్ అయ్యారు. అండ్ ఈ బిజినెస్ కూడా చాలా బాగా సక్సెస్ అయ్యింది. చాలా మంది హై క్లాస్ రిచ్ పీపుల్ వివేక్ ఓబెరాయ్ దగ్గర హై క్లాస్ రిచ్ ఇళ్ళని కొనడం మొదలు పెట్టారు. అండ్ వివేక్ ఓబెరాయ్ చాలా అంటే చాలా డబ్బులు దీనివల్ల సంపాదించారు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే దుబాయ్లో తన బిజినెస్కి ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు. ఎందుకంటే దుబాయ్లో చాలా బిజినెసెస్, చాలా అక్కడ ఉన్న రూల్స్ ఏంటంటే ఏ బిజినెస్ కైనా సరే ట్యాక్స్ కట్టే అవసరం లేదు ఫ్రెండ్స్. తన నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి సాలిటారియో. వివేక్ ఓబెరాయ్కి ఎంత నాలెడ్జ్ తన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉందో అంతే నాలెడ్జ్ తనకు ఫ్యూచరిస్టిక్ బిజినెస్ లో ఉంది. 2022లో సాలిటారియో అనే డైమండ్ కంపెనీ స్టార్ట్ చేశారు. అండ్ ఇది అన్ని డైమండ్ కంపెనీ లాగా కాకుండా చాలా వెరైటీ. ఎందుకంటే ఈ కంపెనీ న్యాచురల్ కాకుండా ఆర్టిఫిషియల్ డైమండ్స్ ని తయారు చేస్తుంది. మొత్తం ప్రపంచంలో న్యాచురల్ డైమండ్స్ మైనింగ్ చాలా కొన్ని చోట్లనే దొరుకుతుంది. అందుకే దీనికి ఇంత డిమాండ్. అండ్ న్యాచురల్ డైమండ్ మైనింగ్ ప్రాసెస్ లో చాలా హార్డ్ అండ్ డేంజరస్ కెమికల్స్, గ్యాసెస్ బయటికి వస్తాయి. అవి చాలా ప్రమాదకరం. కానీ దీనివల్ల ఎవరు డైమండ్స్ కొనడం ఆపరు. అండ్ ఇక్కడే వివేక్ ఓబెరాయ్ గేమ్ ఆడారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైమండ్ మర్చెంట్ రికీ వసందానితో కొలాబరేట్ అయ్యి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇలాంటి ఆర్టిఫిషియల్ డైమండ్స్ తయారు చేసే కంపెనీలు కొత్త ఏం కాదు ఫ్రెండ్స్. కానీ ఇండియాలో దీని కాంపిటీటర్స్ చాలా అంటే చాలా తక్కువే. అందుకే వివేక్ ఓబెరాయ్ దీంట్లో సక్సెస్ అయ్యారు. ఇన్ఫాక్ట్ దగుడు సేట్ గణపతికి తను తన కంపెనీ ద్వారానే 66 క్యారెట్ల తిలకాన్ని ప్రజెంట్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పటికి వరకు ఇండియాలో సాలిటారియో స్టోర్స్ 20కి పైగా ఉన్నాయి. తన నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి మెగా ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఈ కంపెనీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ.
ఇది వచ్చేసి ఇండియా అండ్ దుబాయ్లో ఆపరేట్ చేస్తుంది. దీనివల్ల కూడా తను చాలా సక్సెస్ అయ్యాడు. ఈ కంపెనీ కూడా చాలా సక్సెస్ అయ్యి చాలా అంటే చాలా డబ్బులు తనకు రావడం మొదలుపెట్టింది. వివేక్ ఒబెరాయ్కి పబ్లిక్ పల్స్ అనేది చాలా బాగా తెలుసు. తను మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి కూడా బిజినెస్ చేస్తాడు అండ్ హై రిచ్ క్లాస్ వాళ్ళ గురించి కూడా బిజినెస్ చేస్తాడు. తను ఒక పక్కా హైలీ ప్రొఫెషనల్ బిజినెస్ పర్సన్, సక్సెస్ఫుల్ ఆంట్రప్రనర్ అని చెప్పొచ్చు. ఇంతే కాకుండా స్వర్ణిమ్ యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ లోన్ ప్లాట్ఫామ్ ఔర్ కాఫీ, ఇది ఇండియాలో స్టార్ బక్స్కి డైరెక్ట్ కాంపిటీటర్. అండ్ ఇంకా ఐస్కాలర్, బాలు ఫోర్జ్, ఇన్ఫినిటీ రియాలిటీ లాంటి టోటల్గా 30 కంపెనీస్ అండ్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. దీనివల్ల తనకు ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు తను బాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్గా నిలిచారు. 2008లో తనకు ఆల్మోస్ట్ 8 నుంచి 10 ఫిలిమ్స్ ఫ్లాప్ కాగా తను ఆ డిప్రెషన్లోకి బయటకి రావడానికి తను బిజినెస్ మోడల్స్ని డెవలప్ చేసుకుంటూ ఇంత పెద్ద ఫైనాన్షియల్ ఎంపైర్ని కట్టారు ఫ్రెండ్స్ వివేక్ ఒబెరాయ్. యాక్టింగ్ని హాబీగా మార్చుకొని బిజినెస్ని ప్రొఫెషన్గా మార్చారు. ఇదే విధంగా తను ముందుకు సాగితే తన కంపెనీలన్నీ ఐపీఓకి వెళ్ళిందంటే ఫ్రెండ్స్ వచ్చే నెక్స్ట్ కమింగ్ ఫ్యూ ఇయర్స్లో బాలీవుడ్లోనే రిచెస్ట్ అయిన 3000 కోట్లకు అధిపతి అయిన సల్మాన్ ఖాన్ని కూడా తను బీట్ చేయడం అనేది అతిశయోక్తి కాదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్గా ఎదిగారు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వివేక్ ఒబెరాయ్ మీకు ఎవరెవరికి ఫేవరెట్ యాక్టరా లేక ఫేవరెట్ బిజినెస్ పర్సన్గా నిలిచారనేది కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా కష్టం పట్టింది ఫ్రెండ్స్. సో కంపల్సరీగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బై బాయ్.